వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడ నియోజకవర్గంలో సొంత ఇంటి కళ్ళ నెరవేర్చిన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. ముస్లిం సోదరీమణులను రంజాన్ తోఫాను అందించిన నాంపల్లి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ ఫెరోజ్ ఖాన్. ప్రత్యేక సమగ్ర సవరణ తప్పులు లేకుండా పూర్తి చేయాలి, అధికారులకు సూచించిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. గ్యాస్ ఏజెన్సీల అక్రమ వ్యాపారంపై అధికారుల నిఘా నేత్రం, సత్య న్యూస్ కథనానికి అధికారుల స్పందన. సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండలో భారీ నిరసన, ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం సమర్పణ. చౌటుప్పల్లో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్. అమలూరులో ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన సర్పంచ్లు మేకల రమణ, సత్యనారాయణ, జాన యాదయ్య. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన గుండెబోయిన రవికుమార్ యాదన్నకు సన్మానించిన ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 నిర్మించి పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చామని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు అన్నారు. త్వరలో మిర్యాలగూడలో పట్టణంలో 2500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వారన్నారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాలో ఇంటి సభ్యురాలు ధీరద నీల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 నిర్మించి పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చామని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు అన్నారు. త్వరలో మిర్యాలగూడలో పట్టణంలో 2500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వారు అన్నారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండలో ఇంటి సభ్యురాలు ధీరద నీల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, స్థానిక సర్పంచులు ధరావత్ కైకాలింగ, తుంగపాడు సర్పంచ్ వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మచ్చ సైదులు, సతీష్ కుమార్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. हमें नहीं घर भाने दाड़े काही बंद छे मजार सा बिल्लू क्रेट दिया ई बिल्लू मजार आणकन कोर रे सा हमें से आचो आचरणो मार बेटा बड़े बेटी जमाई बेटी नातीपोत कांग्रेस पार्टी गुరించి हम मजार घर में दायचा मजार सा मजार से कापड़ी में आचो दरणो कोर ले सा ఈ రోజు ధీరావత్ తండ గ్రామ పంచాయతీ నందు ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సందర్భంగా
ఈరోజు ధీరావత్ తండలో ఇందిరమ్మ గృహప్రవేశానికి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, స్థానిక రాష్ట్ర నాయకులు మరియు వారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ గారు, వారితో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు, ధీరావత్ తండ గ్రామ యువకులు, అదేవిధంగా ధీరావత్ తండ చెందినటువంటి గ్రామ పెద్దలు, చిన్న పెద్ద అందరూ కలిసి ఈరోజు ధీరావత్ తండ యొక్క నూతన గృహప్రవేశం జరిగినటువంటి ధీరావత్ లింగ నీళ్ళ గారి నూతన గృహప్రవేశానికి వచ్చేటువంటి ఆ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇలా మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత చాలామంది హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఇలా ఇండ్లు ఇప్పించినాం. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చినాము. సుమారు దాదాపు ఈ మన నల్గొండ జిల్లాలోనే 6 నియోజకవర్గాల్లో 6 3 18,000 ఇంటూ 5 అంటే దాదాపు 20,000 ఇళ్ళు ఇచ్చినాం నల్గొండ జిల్లాలోనే. అందుకోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల విశ్వసనీయత ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు నమ్మకం ఉంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం లేదు. కానీ ఇలా ప్రభుత్వంలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, బస్సు ఫ్రీ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సందర్భంగా ధీరావత్ తండకు వచ్చేసినాం. ఇల్లు ఓపెనింగ్ ఉండి అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన, ప్రగతి పాలన గురించి రావడం జరిగింది ఈరోజు తన ధీరావత్ తండకు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సీఎం గారు పెట్టిన ఈ మంచి కార్యక్రమం ప్రజాపాలన, ప్రగతి పాలన అనేది ప్రతి పేదవాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు, వేరే పింఛన్లు, రైతు బంధు అన్నీ సరే కొంచెం ఆలస్యమైనా కూడా పేద ప్రజలకైనా రైతులకైనా అన్ని వర్గాలకు చేసుకుంటూ ప్రజాప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మరి పేదవాడి కళ సాకారం అవుతున్నటువంటి వేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లతోని ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంగా తన యొక్క కళల సౌధాన్ని మరి ఈరోజు నిర్మించుకుంటున్న సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వారి చేతుల మీదుగా ఈరోజు నిజంగా పేదింటి కళ ఒక పక్క సన్నబియ్యం ఇచ్చుకుంటూ మరియు తన కళల సౌధమైనటువంటి ఇల్లు, సొంత ఇల్లు అనేది గత 10-15 సంవత్సరాలుగా కలలుగానే మిగిలిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలోనే, 3వ సంవత్సరం ఇది పూర్తి కూడా కాలేదు, ఈ 3 సంవత్సరాల్లోనే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అది టెక్నికల్గా కూడా అందరూ చూస్తున్నారు. ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టించిన మా గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనగా కాంగ్రెస్ పార్టీ చేసే పనులు అన్నీ 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ గ్యారెంటీలు మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఇల్లు ఇందిరమ్మ ఇంటికి సహకారం జరుగుతుంది. అన్నీ లేని వాళ్ళు కట్టుకుంటారు. ఇలా లేని వాళ్ళు చాలామంది బాధలు పడుతున్నారు, ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇవాళ లేని వాళ్ళు ఏది లేకుండా బాధపడుతున్నారు. ఇవాళ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సహాయంలో వస్తుంది. కానీ సన్న బియ్యం, మన కరెంటు, బస్సు ఏదైనా సరే మనకు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తరఫునే. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ శుక్రవారం హైదరాబాద్ లక్డీ కపూర్ యూసుఫ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, నాంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ముస్లిం సోదరిమణులను గౌరవించి తోఫాను అందజేశారు.
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ శుక్రవారం హైదరాబాద్ లక్డీ కపూర్ యూసఫ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాంపల్లి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ ఫెరోజ్ ఖాన్ ముస్లిం సోదరీమణులను గౌరవించి తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాలు సమానంగా అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. किंग भाई नहीं देंगे राइट चेंज 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 नहीं चला तो चेंज 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 ओ भैया बाजू जाइए टोकन ये बाजू आ जाओ बाजू हां ओनली लेडीज इधर आ जी अन्ना चेला टमाटे से कांस्टेबल गारू चेला टमाटे ఇక్కడ ఆ చీల టమాటే ఎవరు రానీకండి బ్యాగ్ పీछे सरको गौतम नारायण ముందుకే ఏంది ఏమనుకోకన్నా ఇయ్య కూర్చోండి అన్న కాళ్ళెందుకు నొప్పి చేసుకుంటారు. मेरा में दे राइट अस्सलामुअलैकुम। आज नामपल्ली हल्का यहाँ पर सीएम रमज़ान गिफ्ट्स का डिस्ट्रीब्यूशन बड़ी तादाद में हम करें, इसके लिए हम कांग्रेस पार्टी और हमारे मुख्यमंत्री, हमारे माइनॉरिटीज़ मिनिस्टर अजहरुद्दीन साहब, सबका तहे दिल से शुक्र अदा करते हैं। आज जुम्मत अलविदा था। रमज़ान बरकतों वाला महीना, फजीलियतों का महीना। रमज़ान का मतलब इस्लाम का गुलदस्ता। ऐसा मुक़द्दस महीना जिसमें माफ़ी कबूल होती और आप जो नेक काम करते वो मल्टीप्लाई होता। रमज़ान का महीना एक प्रैक्टिस का महीना है। यहाँ पर एक महीना आप खाना, मेवा, शरबत, हर चीज़ जो भी हक और हलाल की है और जायज़ है, आप अल्लाह और अल्लाह के रसूल की मोहब्बत में पाबंदी करते। आप गीबत, चुगली, दगाबाजी, फरेब, चोरी, झूठ,
सबसे आप एहतियात करते। रमज़ान का महीना सिर्फ भूखे और प्यासे रहना नहीं है, आपके नफ्स पे कंट्रोल करना है, आपके ख्वाहिशों पे कंट्रोल करना है। इसीलिए मैं कहता हूं कि रमज़ान का जो एक महीना है वो प्रैक्टिस का महीना है, और आने वाले 11 महीने में आपको ये अमल करना है और आप प्रैक्टिकल रहना है। रमज़ान का महीना जंगे बदर हुई, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలాంటి తప్పులు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉదయాదిత్య భవన్లో ఏఈఆర్ఓలు, తహసీల్దారులు, ఏఎల్ఎంటీలతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో ఏఈఆర్ఓలు, తహసీల్దారులు, ఏఎల్ఎంటీలతో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, అన్ని వివరాలను క్రమపద్ధతిలో డేటా ఎంట్రీ చేసి సమయానికి పబ్లిష్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఎన్యూమరేషన్ ప్లాన్లు రూపొందించి చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, షిఫ్టింగ్ ఓటర్ల పేర్లను తొలగించాల్సిందిగా సూచించారు. ఈ వివరాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. అదనంగా స్వచ్ఛమైన మరియు ఖచ్చితమైన ఎలక్టోరల్ రోల్ ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొత్త కార్యక్రమం కాదని, స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించబడిందని, ప్రస్తుతం 9వ జరుగుతోందని వివరించారు. గతంలో 2002లో ఈ ప్రక్రియ నిర్వహించబడిందని తెలిపారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాను సవరించి నిర్ణీత తేదీ వరకు ఉన్న ఓటర్ల పేర్లతో కొత్త ఫోటోలతో కూడిన జాబితాను ప్రచురిస్తారని, అయితే సమగ్ర కార్యక్రమంలో 2002 ఓటర్ల జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్లుగా నమోదు కావడానికి భారతీయ పౌరుడై ఉండాలని, 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, సంబంధిత నియోజకవర్గంలో నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సవ్యంగా నిర్వహించేందుకు గాను బూత్ స్థాయి అధికారులకు బిఎల్ఓస్ ప్రత్యేక శిక్షణలు నిర్వహించామని, కుటుంబాల వారీగా ఫోటో మ్యాపింగ్ చేసి ఓటర్ల వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. మల్టిపుల్ డూప్లికేట్, చనిపోయిన మరియు షిఫ్టింగ్ ఓటర్ల పేర్లను తప్పనిసరిగా తొలగించాలని ఆదేశించారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటరుగా నమోదైతే వెంటనే వాటిని తొలగించుకోవాలి అని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 77% పూర్తయిందని, మిగతా పనిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఉద్యోగస్తులు ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటర్ జాబితాలలో ఖచ్చితమైన మ్యాపింగ్ చేయాలని బిఎల్ఓలు, సూపర్వైజర్లు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా బిఎల్ఓ పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఎన్నికల డిటి విజయ్, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఏఎంఎల్టీ హాజరయ్యారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాను ఉపేక్షించే ప్రసక్తే లేదని, బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం తథ్యమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ హెచ్చరించారు.
గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అమ్మి సొమ్ము చేసుకుంటూ నివాస గృహాల వినియోగానికి కృత్రిమ గ్యాస్ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై గత కొద్ది రోజులుగా సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో అధికారులు గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాను ఉపేక్షించే ప్రసక్తే లేదని, బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం తథ్యమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అమ్మి సొమ్ము చేసుకుంటూ నివాస గృహాల వినియోగానికి కృత్రిమ గ్యాస్ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై గత కొద్ది రోజులుగా సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో అధికారులు గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు చండూరు మండల కేంద్రంలో గ్యాస్ అక్రమంగా నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించగా చండూరులో ఏనుగు సత్తిరెడ్డి అనే వ్యక్తి వద్ద గ్యాస్ సిలిండర్లు ఉండడమే కాకుండా ఇతర పేర్లపైన ఉన్న గ్యాస్ పుస్తకాలు సైతం అనాధికారంగా వినియోగిస్తున్నట్లు లభించారు. సదరు వ్యక్తి ఇంట్లో హిందుస్థాన్ పెట్రోలియం మరియు ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందిన డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కువగా ఉండడంతో పలు అనుమానాలకు తావివ్వడం వలన సదరు వ్యక్తిని ఆరా తీయగా ఇతర పేర్లతో ఉన్న కొన్ని గ్యాస్ పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ తెలిపారు. అదేవిధంగా ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు డబుల్ గ్యాస్ కలెక్షన్ ఉండడం, గ్యాస్ ఏజెన్సీ నుంచి అధికంగా సిలిండర్లు తీసుకోవడం వ్యక్తమవడంతో అక్రమ దందా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్, ఓఎస్డి రావుల అంజయ్య పాల్గొన్నారు. చేసుకోకరా పచ్చిపారినప్పుడు కూలీలు వచ్చి నువ్వు వేసుకోకుండా మంచి కాదు. 14 రూపాయలు మాట్లాడి లాస్ట్ మంచి వేసి సిలిండర్లు నల్గొండ జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ స్థానిక నల్గొండలోని గడియారం సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుండి భారీగా ఆశా వర్కర్లతో ర్యాలీ నిర్వహించి స్థానిక ఇందిరాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ స్థానిక నల్గొండలోని గడియారం సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి భారీగా ఆశా వర్కర్లతో ర్యాలీ నిర్వహించి స్థానిక ఇందిరాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతున్నామని, నెలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పిఆర్సీ, ఏరియల్స్, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీ బకాయిలు విడుదల చేయాలని తెలిపారు. కేంద్రం పెంచిన 1,500 పారితోషికాన్ని అమలు చేయాలని అన్నారు. బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ అశోక్ రెడ్డి ఇందిరాభవన్ వద్దకు చేరుకొని నిరసనకారులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం అనుకూలంగా స్పందించేలా తమ విన్నతి పత్రాలు ప్రభుత్వానికి చేరవేస్తానని, పలు సమస్యలు సామరస్యంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలపడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, లాకపాక రాజు, పెంజల్ల సైదులు, ఆదిమల్ల సుధీర్, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశాలకు సంబంధించినటువంటి వేతనాలని పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడం కోసం ఈరోజు అందరూ మంత్రుల కార్యాలయాలను ముట్టడించాలని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధుల్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రజాపాలన అని చెప్పి చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం అర్ధరాత్రి పూట మహిళలు అనేది కూడా చూడకుండా అర్ధరాత్రి, అపరాత్రి అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన కాదు ఇది దౌర్భాగ్యుల పాలన, దుర్మార్గం. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. చాలు ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు టార్గెట్లు. అక్కడ కూర్చోండి అమ్మ, కూర్చోండి అక్కడ. ఐక్యత, ఆశాల ఐక్యత.
మేము గత 20 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఆరోగ్య సేవలు చేయడంలో ఉన్నాము. మేము ముఖ్యంగా మేము వచ్చిన దగ్గర నుంచి మాతా శిశు మరణాలు తగ్గిపోయినాయి, గవర్నమెంట్ డెలివరీలు పెరిగినాయి. కానీ మాతోటి పని చేయించుకోవడంలోనైతే ప్రభుత్వానికి మేము కావాలి. మాకు వేతనాలు ఇవ్వడానికి మాత్రం మాకు బడ్జెట్ లేదు. అదేవిధంగా టార్గెట్లను పెట్టి చాలామందిని వేధిస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఆశాలు హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి మా బాధలు చూసుకొని మాకు ఫిక్స్డ్ వేతనం చేసి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. బాధ్యులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన సిఐటి కావచ్చు, తర్వాత సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు కూడా మీరు చేసేటటువంటి ఈ ఆందోళనకు కారణాలు ఏంటి అనేది ఒక మెమోరాండం రూపంలో ఇచ్చినారు. ఈ విషయమై గౌరవ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ నోటీస్ తీసుకోవడం, 1-2 మానవతా దృక్పథంతో పరిష్కరించే అంశాలు ఉన్నాయన్నారు. ఈ అంశంలో మీ జిల్లా బాధ్యులను, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను, డిఎంహెచ్ఓ గారిని మన ఆర్టీఓ కార్యాలయాన్ని పిలిపించి ఇట్టి విషయాల్లో మేము తగు సూచనలు చేయాల్సిందిగా, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా వచ్చే నెల ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని ఇంటింటికి తిరిగి మన మేనిఫెస్టోలో టెంట్ల దగ్గరికి వచ్చి నేరాజు టెంట్ల దగ్గరికి వచ్చి చెప్పింది, మా ప్రభుత్వం వస్తే ఎన్నికల మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తామని. 18,000 ఫిక్స్డ్ వేతనం లేదు. ఒకటి దృశ్యం ఏంటంటే, ఒకటి పర్యాసమైన ముచ్చట, యాంటీనెటల్ కేసెస్ టార్గెట్లు, ఆ టార్గెట్ పెడితే గర్భిణీ ధరించాలనేటువంటిది ఒక ప్రకృతి ధర్మం. ఆ గర్భిణి ధరించే టార్గెట్లు కూడా పెట్టడం దుర్మార్గం. రెండోది, ఎలక్షన్కు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దేనికైనా వీళ్ళనే వాడుతున్నారు. కానీ చేసేటువంటి పనికి వేతనం ఇవ్వకుండా పారితోషికం పేరు మీద ఇస్తున్నారు. కాబట్టి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఎన్హెచ్ఎఫ్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆశా యూనియన్ సిఐటి పిలుపు మేరకు, రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీసు, మంత్రి గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి చేసేందుకు వచ్చినాం. అయినా కూడా పోలీసుల నిర్బంధనం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతో మందిని అరెస్ట్ చేసినా కూడా మేము తప్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. నిర్బంధాలతో మా పోరాటాలను ఆపలేరు. మేమేమి గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేము. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 మేము గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. అందుకని ఆ ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎన్నికల ముందు మా టెండర్ దగ్గరికి మేము సమ్మె చేస్తుంటే 15 రోజులు సమ్మె చేస్తుంటే టెండర్ దగ్గరకు వచ్చి మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకొని గెలిచినాక ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంతవరకు మా గురించి ఎన్ని బడ్జెట్ సమావేశాలు అయినా కూడా మా గురించి కేంద్ర ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తుంచుకొని ఈ బడ్జెట్ సమావేశంలో మాకు మీరు అన్నదే ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము అంటున్నాం. మేమేమీ ఎక్కువ అనట్లేవు. మాకు టార్గెట్లు ఎన్నో పెట్టి మమ్మల్ని హింస గురే చేశారు. అయినా కూడా అయ్యా ముఖ్యమంత్రి, మేము ఎంత పని చెప్పినా చేసాం, సిద్ధంగా ఉన్నాం. కనీసం మాకు కనీస వేతనం అనేది ఫిక్స్డ్ వేతనం చేయండి. ఇంతమంది ఎన్ని కార్మికులు ఉన్నా కూడా అందరికీ ఇంత వేతనం ఉంది. కానీ మా ఆశా వర్కర్లకు అయితే ఇంత వేతనం అనేది ఇంతవరకు కూడా లేదు. ఈ ప్రభుత్వం అన్న గుర్తించి చేసింది. లేకుంటే మేము మొత్తం పని చేసి మేము ఎంతో మందికి కరోనా టైంలో కూడా మేము అందరికి ప్రజలకు సేవ చేసినాం. మాకు నోబెల్ బహుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రంజాన్ తోఫాను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ ముస్లిం సోదరిమణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రంజాన్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. రంజాన్ పండుగ ముస్లింలు మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రంజాన్ తోఫాను చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ ముస్లిం సోదరీమణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రంజాన్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. రంజాన్ పండుగ ముస్లింలు మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం చౌటప్పల్ మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్ ఇగ్దా, అధ్యక్షుడు ఎండి బాబా షరీఫ్, చైర్మన్ అధ్యక్షుడు కరీం చోటేబాయ్, అధ్యక్షుడు బాబ్జానీ రఫీ, ఏజాజ్ షరీఫ్, అఫ్సర్, అన్ని మసీదుల అధ్యక్షులు మరియు జమీర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయం 71వ వార్షికోత్సవం మరియు ఉగాది సందర్భంగా గురువారం గ్రామంలో గ్రామస్థాయి బండలాగుడు ఎడ్ల పందాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఆమలూరు సర్పంచ్ మేకల రమణ సత్యనారాయణ, గుర్రంపోడు సర్పంచ్ జాల యాదయ్యలు ప్రారంభించారు. పోటీలలో మొత్తం 7 ఎద్దుల జతలు పాల్గొన్నాయి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయం 71వ వార్షికోత్సవం మరియు ఉగాది సందర్భంగా గురువారం గ్రామంలో గ్రామస్థాయి బండలడుగు ఎడ్ల బందాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను అమలూరు సర్పంచ్ మేకల రమణ సత్యనారాయణ, గుర్రంపోడు సర్పంచ్ జాల యాదయ్యలు ప్రారంభించారు. పోటీలలో మొత్తం 7 ఎద్దుల జతలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల జతకు మొదటి బహుమానం 10,116 రూపాయలను అమలూరు సర్పంచ్ మేకల రమణ సత్యనారాయణ ప్రకటించారు. అదేవిధంగా గ్రామంలోని మిగతా దాతల సహకారంతో ఎడ్ల పోటీలను నిర్వహించారు. ఎడ్ల పందాలలో పాల్గొన్న ఎద్దుల జతలను ఉత్సాహంగా పందెంలో పాల్గొన్నాయి. పోటీలు నిర్వహించిన అనంతరం ఎడ్ల పందాలలో విజేతలైన వారికి మొదటి బహుమతి 10,116 రూపాయలు బొమ్ము నరసింహ, ద్వితీయ బహుమతి 7,500 బొమ్ము మధు, తృతీయ బహుమతి మేకల నరసింహ 5,000, చతుర్థ బహుమతి మేకల లింగయ్య 3,000 రూపాయలను సర్పంచ్ మేకల రమణ సత్యనారాయణ చేతుల మీదుగా అందజేసి విజేతలైన వారిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్ము బాలకృష్ణ, మాజీ సర్పంచ్ బొమ్ము బాల మల్లయ్య, అమలూరు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అమలూరు గ్రామ ప్రజలకు అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలు ఏ
సత్యనారాయణ 1000 పదాలు, బొమ్మ యాదయ్య 1000 పదాలు, కొండ శ్రీను 500 పదాలు, కసిపాక రమేష్ 500 పదాలు. వాళ్ళు మాత్రమే 172 2 నిమిషాలు రాసింది. లేకపోతే 4 నిమిషాలు 32 సెకండ్లు కంప్లీట్ అయింది. 5 రౌండ్లు పూర్తయినాయి. 5 రౌండ్లు పూర్తయినాయి. వీళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు కూడా అలా ఉండు. ఇద్దరు ఉండి కపూర్ ఏముంది మీరు కూడా లైన్ కొండ్రి దగ్గరికి దగ్గరకుండి రైతుల కాండవాలి ఇక్కడ ఏమైనా దగ్గరకున్నావు దూరంగా ఉంటున్నావు యాదా అన్నా కింది దింపు దింపు చౌటుపల్ మున్సిపాలిటీ లక్కారం గ్రామానికి చెందిన గుండెబోయిన రవికుమార్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. చౌటప్పల్ మున్సిపాలిటీ లక్కారం గ్రామానికి చెందిన గుండెబోయిన రవికుమార్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రవికుమార్ యాదవ్ కొన్ని ఏండ్లుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వం
నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అతని కృషి అభినందనీయమని అన్నారు. కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాషం సంజయ్ బాబు, సీనియర్ నాయకులు లందగిరి భీమయ్య, దేశట్ల భిక్షం, రేఖా మల్లేశం, గోపన్నబోయిన మహేష్ యాదవ్, 7వ వార్డు ప్రధాన కార్యదర్శి పాషం శ్రీనివాస్, బెల్లమోని చంద్రయ్య, బద్రి చిన్న గాలయ్య, ఎర్రశంకర్, పాషం యుగంధర్, గడుపు ముత్యం, ఎస్కే సయ్యద్, కడుపు భూపాల్, గోపబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు రాజగోపురం ముందు వేంచేసి శ్రీ పరాభవనామ సంవత్సర విశిష్టతతో పాటు పంచాంగ శ్రవణాన్ని అర్చకులు వివరించారు. తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు రాజగోపురం ముందు వేంచింపజేసి శ్రీ పరాభవనామ సంవత్సర విశిష్టతో పాటు పంచాంగ శ్రవణాన్ని అర్చకులు వివరించారు. దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గౌరిభట్ల సత్యనారాయణ శర్మ, సంపత్ కుమారాచార్యులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. భక్తులందరూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రకృతిని కాపాడుతూ శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానిస్తూ సకల శుభాలు పొందాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణంలో స్వామి అమ్మవార్ల రాశులు, ఆదాయ వ్యయాలను తదితర వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, ప్రధాన అర్చకులు కాడూరి వెంకటాచార్యులతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ఘ్రియగం స్మరామి యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వినయో భూతిర్ధ్రువానే ధర్మధర్మమా సకల కళ్యాణ దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వన్యగాత భేషజో దేతాదేభ్యః వైష్ణవేభ్యః భగవదాచార్యేభ్యः महाजनेभ्यः वासुदेव पुण्याहवाचन मंत्रजपदोत्साह अपरिविध हिरण्यं तुभ्यं श्रीरंगधामेश्वरी आदिभूतमस्तुदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षरत्रिभुवन ब्रह्मेन्द्र गंगाधरां त्वात्रिलोककुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां श्रीमहालक्ष्मीमावाहयामि ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजने भीरामभिप्रियवतो महासरस्वतीमावाहयामि ॐ गौरीमाय शरीरादिदक्षके विमते सा चतुष्पदे अष्टादशे बभूवते सहस्राक्षरा परमेभ्यो वन्दना आदित्याय सर्वे आदित्याः केतवे आवाहयामि रत्नसिंहासनं समर्पयामि वस्त्रस्वासनप्रभवे गोविन्द
మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క భగవద్ బంధువులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభపర్వదిన అనేక లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంగళాశాసనములు ఈ పరాభవనామ సంవత్సరం అందరికి కూడా దిగ్విజయముగా అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేరి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆనందములతో భగవంత్ అనుగ్రహముచే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమయ జీవితం ప్రసాదించుగాక ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు అని ప్రార్థిస్తూ, ఈ సంవత్సరం ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి అభ్యంజన స్నానం ఆచరింపజేసి సాయంకాలము ఆస్థాన తూర్పు మాడవీధిలో స్వామివారి యొక్క సమక్షంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పంచాంగ పూజా కార్యక్రమము అనంతరము పంచాంగ పఠన శ్రవణం కూడా వైభవంగా ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి తినచ కృష్ణమాచార్య స్వామివారిచే నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణము ఆలకించి భగవద్ అనుగ్రహాన్ని పొందారు. ఈ పరాభవనామ సంవత్సరము అంటే ఏదో పరాభవము అనేటువంటి భావనతో ఉండకుండా మన అందరం కూడా భగవద్ అనుగ్రహం చేత ఈ సంవత్సరం కూడా మనకందరికి కూడా మంచి ఫలితాలను ఇచ్చుగాక అని చెప్పేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించుకుందాం. ఎవరికి పరాభవం అంటే భగవద్ అనుగ్రహం లేని వారికి, అహంకార మదమాత్సర్యములు కలిగేటువంటి విధంగా ప్రవర్తించే వాడికి, సన్మార్గంలో నడవకుండా దుర్మార్గంలో నడిచే వారికే పరాభవం జరుగుతుంది. దానికి ఏమిటయ్యా అంటే, రామాయణంలో ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళినప్పుడు సీతామ్మవారిని చూసి తదుపరి ఒకసారి వెళ్ళి రావణ సభాభవనాన్ని చూసి వస్తానని వెళ్ళి రావణుని ముందు తన యొక్క వాలమునే మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల పేదల పొట్ట కొట్టడానికి తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కార్మికులు పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల పేదల పొట్టగొట్టడానికి తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కార్మికుల పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తాజ్పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పని ప్రదేశాన్ని జిల్లా ఉపాధ్యక్షులు పల్లెల్ల అంజయ్యతో కలిసి సందర్శించడం జరిగింది. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్న తర్వాత వారిని ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు 2 పూటల బువ్వ పెడుతూ ఆర్థికంగా ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఇప్పుడేమో అసలు ఉపాధి హామీ చట్టం లేకుండా రామ్జీ చట్టం తెచ్చి ఉపాధి హామీ కార్మికుల హక్కులను కూడా కాలరాస్తున్నారని అన్నారు. 100% నిధుల నుండి కేంద్రం తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40% నిధులు ఖర్చు చేయాలని పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలు కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని నరసింహ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చీమల కొండూరు సర్పంచ్ పల్లెల్ల అంజయ్య మాట్లాడుతూ, 4 నెలలుగా పైగా కార్మికులకు చేసిన పనికి డబ్బులు చెల్లించకపోతే కుటుంబాలు ఏ విధంగా గడుస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు నూతన జాబ్ కార్డులను ఇవ్వడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రామస్వామి, ఉపాధి కూలీలు బొమ్మారపు లావణ్య, శిరీష, లక్ష్మి, స్వాతి, సంగీత, ధనలక్ష్మి, కృష్ణ, రాంపల్లి శ్రీలత, లావణ్య, మమత, పల్లెపాటి శోభారాణి, లక్ష్మి, రేకుల లావణ్య, వరిగంటి రమాదేవి, లక్ష్మి, లావణ్య, గుండ్లపల్లి జ్యోతి, బీట్కూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి మండలం తాజ్పూర్ అనే గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా కూడా కూలీలు ఎండకెండుతూ ఈ మట్టి పని చేస్తూ ఉన్నారు. మట్టి ఎండలో తువ్వడానికి కూడా వీలు లేని పరిస్థితులలో చేతులకు బొబ్బలు వస్తున్న పరిస్థితి ఉంది.
ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే విబిజీ రామ్జీ చట్టం తెచ్చిండో ఆ చట్టాన్ని మొత్తం కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. 2005లో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కూలీలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే మోడీ ప్రభుత్వం విబిజీ రామ్జీ చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూలి వాళ్ళకు గతంలో 100 రోజుల పనులకు పారిచ్చేది, గడపారిచ్చేది, తట్టిచ్చేది, ఆ పనిముట్లు అనేటివి లేవు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రోజు కూలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 2 పూటల ఫోటో తీసే విధానం మోడీ ప్రభుత్వం తెచ్చిన దాన్ని విరమించుకోవాలని అంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60% డబ్బులు ఖర్చు పెట్టాలనే సిస్టమ్ ఏదైతుందో దాన్ని మోడీ ప్రభుత్వం విరమించుకొని 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరుతా ఉన్నాం. పని ప్రదేశంలో మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, టెంట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ కూలీలకు 4 నెలల నుంచి రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ, భువనగిరి మండల కమిటీ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ఈ కూలీలకు, పేదలకు, గ్రామీణ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్న ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనిని ఎత్తివేయకుండా బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు 60 రోజులు సంవత్సరానికి బంద్ చేయాలనే ప్రతిపాదన కూడా విరమించుకొని 200 రోజుల పని దినాలు కల్పించాలి. లేకపోతే ఈ ఆందోళన గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి నీ ప్రభుత్వాన్ని కూడా ముట్టడి చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడి చేయడానికి వెనకాడమని హెచ్చరిస్తూ ఈ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం తుంగతుర్తి పట్టణంలోని రిటైర్డ్ టీచర్స్ భవనంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం తుంగతుర్తి పట్టణంలోని రిటైర్డ్ టీచర్స్ భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. యూనియన్ బలోపేతానికి, తమ హక్కులను సాధించుకోవడానికి జర్నలిస్టులు ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీకి పూర్తి స్థాయిలో జర్నలిస్టు మిత్రులకు సహకారం అందించాలన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు వంగాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గుడపూరి ప్రభాకర్, మండల అధ్యక్షుడు గుండగాని రాము, ఉపాధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు తడకమల్ల సురేష్, యాకన్న, షేక్ జానీ, యనగందుల అశోక్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడ నియోజకవర్గంలో సొంత ఇంటి కల నెరవేర్చిన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. ముస్లిం సోదరి మనులను రంజాన్ తోఫాను అందించిన నాంపల్లి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ ఫెరోజ్ ఖాన్. ప్రత్యేక సమగ్ర సవరణ తప్పులు లేకుండా పూర్తి చేయాలి, అధికారులకు సూచించిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. గ్యాస్ ఏజెన్సీల అక్రమ వ్యాపారంపై అధికారుల నిఘా నేత్రం, సత్య న్యూస్ కథనానికి అధికారుల స్పందన. సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండలో భారీ నిరసన,
ఆర్డీఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం సమర్పణ. చౌటుప్పల్లో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్. అమలూరులో ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన సర్పంచులు మేకల రమణ, సత్యనారాయణ, జాన యాదయ్య. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన గుండెబోయిన రవికుమార్ యాదన్నకు సన్మానించిన ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.